సో ఎవరైతే ప్రభాస్ పనైపోయింది ఇంకా బాడీ పాడైపోయింది అని అంటారో వాళ్ళకి టైట్ స్లాప్ అనమాట. లయన్, చీతా, ఎలిఫెంట్, టైగర్ ఆల్ డేంజరస్ 6 feet కట్అవుట్‌ని విత్ మస్కులర్ బాడీ పర్సన్‌ని ఎలా వాడుకోవాలో అంత బాగా వాడాడనమాట ప్రశాంత్ నీల్. ఒక్క అడుగు ఛత్రపతి ఆ సీన్ ఉంది కదా! ఫ్యాన్ కాదు నేనే అరిచేసాననమాట. అలా ఉందనమాట. ఆ ఫైట్‌ని ఎవరు డిజైన్ చేశారో గానీ 3, 2, 1, go. హలో! ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. 'సలార్' సినిమా చూడటం జరిగిందండి. 3 గంటల సినిమా. 3 గంటలు గూడా నాకొక పెద్ద మహాపర్వతం దాన్ని అద్భుతంగా చెక్కినటువంటి ఒక మంచి శిల్పం. అంటే కొండని ఒక శిల్పంగా చేస్తే ఎలా ఉంటదో మన డార్లింగ్ అలా ఉన్నాడనమాట. ఇంట్రడక్షన్ మిస్ అవ్వకండి. నాలాగా 5 నిమిషాలు లేట్ గనక మీరు వెళ్తే కరెంట్ పోల్ సీన్ మిస్ అవుతారు. అది ఓపెనింగ్ సీన్. అది లేట్‌గా ఎళ్ళడం వల్ల అది నేను మిస్ అయ్యాను. మీరు ఆ తప్పు చేయకండి. ఓకే. ఇక రివ్యూలోకెళ్ళిపోతే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, క్లైమాక్స్, ఇంటర్వల్ బ్యాంగ్ ఇయన్నీ నేను మాట్లాడను. ఈ ఎనకాల ఒక ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు కదా! లయన్, చీతా, ఎలిఫెంట్, టైగర్ డేంజరస్ అని అన్నాడు చూసావా? ఆ డైలాగ్ ఎప్పుడొస్తది? ఈయన చూసినప్పుడల్లా ఎప్పుడు ఆ డైలాగ్ ఎప్పుడు అని వెయిట్ చేశాననమాట. కాకపోతే సినిమాలో లేదు. అంటే పార్ట్ 2లో వచ్చే ఆ సీన్‌ని ప్రశాంత్ నీల్ ఎంత అద్భుతంగా దాన్ని ఒక చిన్న టీజర్ బిట్ లాగా స్టార్టింగ్ వదిలాడో సూపర్ అసల. అసలు పార్ట్ 2లో వాడే డైలాగ్‌ని ముందే ఒక చిన్న టీజర్‌లా వదిలాడంటే నీల్ మామ మామూలోడు కాదనమాట. ఆహ్, సో, మనందరికీ చాలా బాగా నచ్చింది గదా! ఆ బిట్. సో, ఆబ్వియస్‌లీ నేను గూడా ఎక్స్‌పెక్ట్ చేశా. ఈ సినిమాలో ఎక్కడుందా అని చెప్పి. సినిమాలో అయితే లేదు. పార్ట్ 2లో ఉంటుందని. అప్పుడు అర్థమైందనమాట సినిమా అంతా అయిపోయాక. ఇకపోతే నేను సినిమాకి వెళ్ళే ముందు చూడకూడదు అనుకుంటానే 2, 3 రివ్యూస్ చూసాననమాట. ఇద్దరు ముగ్గురివి. అంటే వాళ్ళ గురించి నేనేం నెగెటివ్‌గా చెప్పట్లేదు. నేను ఆ రివ్యూస్‌లో కూడా క్లైమాక్స్ ట్విస్ట్ అని అన్నారనమాట. అనంగానే క్లైమాక్స్ ట్విస్ట్ అంటే భలే ఉంటది, భలే ఉంటది. బాలేదని నేను అనట్లేదు. నేను ఎక్స్‌పెక్ట్ చేసిందేంటంటే మన 'లోకి' యూనివర్స్ ఎలాగైతే తను సినిమాల్ని క్లబ్ జేస్తున్నాడో, అలాగే మనోడు ఏమన్నా 'కేజీఎఫ్‌ని' ఏమన్నా కలుపుతాడా? 'యష్' ఏమన్నా క్యామియో ఉంటదా? ఇవన్నీ మైండ్‌లో ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానెల్స్, థంబ్‌నెయిల్స్ కొంతమంది నాకు స్టోరీ తెలిసిపోయింది. ఇదే సినిమా స్టోరీ అని ఒకడు పెడతాడు. ఇంకొకడేమో ఐ యామ్ ప్రిడిక్టింగ్ ద 'సలార్' స్టోరీ అని చెప్పి ఇంకొకడు వీడియో పెడతాడు. 'యష్' వచ్చేసాడు సినిమాలోకి ఈళ్ళిద్దరూ కలిసి ఓ ఫైట్ అని చెప్పి ఇంకొకడు పెడతాడు. ఇవన్నీ పెట్టడం వల్ల అనవసరమైన ఎక్స్‌పెక్టేషన్‌లనమాట ఆడియన్స్‌కి. ఇటు కామన్ ఆడియన్స్‌కి, అటు 'ప్రభాస్' ఫ్యాన్స్‌కి అనవసరం. మళ్ళీ అలాంటి వీడియోస్‌ని కూడా జనాలు 50,000 మంది, 1,00,000 మంది ఎందుకయ్యా? ఇప్పుడు స్టోరీ ఎలా తెలుస్తది ఒక మనిషికి? డైరెక్టర్ వచ్చి నీ చెవిలో చెప్తే తెలుస్తది. లేదా ఒక ఇంటర్వ్యూ పెట్టి ఓపెన్‌గా ఇది స్టోరీ అని చెప్తే తెలుస్తది. యూట్యూబర్‌లకి ఎలా తెలుస్తుందయ్యా స్టోరీ? తెలీదు గదా! వాళ్ళల్లే కట్టు కథ ఒకటుంటుంది. వ్యూస్ కోసమో, దేనికోసమో. అదే నిజం అనుకుని నేను గూడా అమ్మో! నిజంగా యష్ వస్తాడేమో, అమ్మో! కేజీఎఫ్ కనెక్ట్ చేస్తాడేమో అని అనుకున్నా గానీ ఏమీ లేదనమాట. సో, ఇది స్పాయిలర్ గాదు. యష్ లేడు. లేడని జెప్తున్నా. ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని మీరు గూడా ఎళ్ళకండి అని జెప్తున్నా అంతే. ఓకే. అదనమాట. సినిమా ఫస్ట్ హాఫ్‌తో అయిపోయింది. సెకండ్ హాఫ్ ఏంటంటే ఒక 7 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తాడు. సో, గతంలో ఏం జరిగింది అనేది సినిమా మొత్తం సెకండ్ హాఫ్. ఓన్లీ సెకండ్ హాఫ్ గురించి చెప్తున్నా. సో, సెకండ్ హాఫ్ ఒక ఎత్తు. ఫస్ట్ హాఫ్ అంటే 2 కంప్లీట్ డిఫరెంట్ పార్ట్స్ అనమాట. సో, ఫస్ట్ హాఫ్ 1985 అంటాడు. తర్వాత అస్సాం అంటాడు. రాంచీ అంటాడు. హైదరాబాద్ అంటాడు. న్యూయార్క్ అంటాడు. న్యూఢిల్లీ అంటాడు. ఇలా సాగుతూ ఉంటుందనమాట. అలా ఊర్లన్నీ తిప్పి అలా క్లబ్ చేసేసాడు. ఒక్క అడుగు ఛత్రపతి ఆ సీన్ ఉంది గదా! అలా కంట్రోల్ చేస్తా ఉంటారనమాట. రేయ్! వద్దురా మనకెందుకురా వద్దురా ఇవన్నీ వద్దురా అని 'ఛత్రపతిలో' అజయ్ ఎలాగైతే కంట్రోల్ చేస్తూ ఉంటాడో, ఇక్కడ ప్రభాస్‌ని వాళ్ళ మదర్ అలా కంట్రోల్ చేస్తా ఉంటారనమాట. కానీ
ఒక్కసారి ఆమె దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినాక దట్స్ ద ఇంటర్వెల్. ఓకే. అక్కడ ఏం జరుగుతుందో జనాలకు తెలుసు. సారీ, ఇంటర్వెల్ కాదు. ఇంటర్వెల్‌కి ముందర వచ్చే ఫైట్ అనమాట. ఇంటర్వెల్ గూడా ఒక పెద్ద ఫైట్. సో, ఇంటర్వెల్ ముందొచ్చే ఒక ఫైట్ బావుంటుంది. ఆహ్, ఒక పెద్ద ఇంటర్వెల్ బ్లాక్‌తో ఒక ఇంటర్వెల్ ఉంటుంది. అంటే 2 ఫైట్స్. ఫస్ట్ హాఫ్‌లో 2 సూపర్ ఫైట్స్ అనమాట. అక్కడ ఫ్యాన్స్‌కి ఇంక పండగే. వాళ్ళు ప్రభాస్‌ని ఆ బాడీతో అలా చూసి ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అయింది అంటున్నారు. నేను న్యూట్రల్ గైని. ఓకే. ప్రభాస్ ఫ్యాన్స్ అని అంటున్నారు. అంటే నువ్వు ఫ్యాన్ కాదా అంటే యెస్, నేను కాదు. ఐ యామ్ ఎ న్యూట్రల్ గై. నేను ఒక కామన్, నాకు ప్రభాస్ మీద హేట్రెడ్ లేదు. ప్రభాస్ అంటే నాకిష్టం. సో, హి ఈజ్ దాన్నేమంటారు, అజాత శత్రువు. అందరికీ నచ్చుతాడు కాబట్టి, నాకు నచ్చుతాడు కాబట్టి. అంటే చొక్కా చింపేసుకునేంత ఫ్యాన్ కాదు నేను. అది నేను చెప్పబోయేది. సెకండ్ హాఫ్‌లో ఇలానే ఆపి, 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 ఆపి "అరేయ్! వాడి గురించి మీకు తెలీదురా" అన్నట్టుగా అటు పృథ్వీరాజేనా అతను? మన మలయాళీ నటుడు. సో, అతను తెలుసు. వీడి గురించి వాడికి తెలుసు. వాడు ఆపుతా ఉంటాడు. ఒకానొక టైంలో బర్స్ట్ అయిన తర్వాత ఒక అద్భుతమైన ఫైటు. గూస్ బంప్స్ వచ్చిన ఫైటు. ఫ్యాన్ కాదు, నేనే అరిచేసాననమాట. అలా ఉందనమాట. ఆ ఫైట్‌ని ఎవరు డిజైన్ చేశారో గానీ సెకండ్ హాఫ్‌లో వచ్చినటువంటి ఫస్ట్ ఫైట్ గుర్తుపెట్టుకోండి. చాలా చాలా చింపి, 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 చింపి పడేశారు. ఆ ఫైట్ సీన్ అయిన తరువాత ఇంకా ఎదురయ్యే సీక్వెన్స్‌లు, దాని కాన్సిక్వెన్స్‌లు ఇయన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఫైట్‌లు, 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 ఫైట్‌లు అలా ఎళ్తా ఉంటది సెకండ్ హాఫ్‌లో. ఆహ్, సో, ఆ ట్విస్ట్ అన్నారు. ఆ ట్విస్టే. ఆ ట్విస్ట్ నేనిప్పుడు చెప్పకూడదు. సో, ట్విస్ట్ బావుంది. ఆ తరువాత అంతే. ట్విస్ట్ సినిమా అయిపోద్ది. వెయిట్ ఫర్ పార్ట్ 2. సో, పార్ట్ 2 ఏంటి అనేది, ఇప్పుడు పార్ట్ 1కి సీజ్ ఫైర్ అనే ట్యాగ్‌లైన్ ఇచ్చారు. అలానే పార్ట్ 2 కూడా ఒక ట్యాగ్‌లైన్ ఉంది. అది మీరు సినిమాలో ఎండ్ స్క్రీన్‌లో చూడండి. మీకు అర్థమవుతది. శృతి హాసన్ షీ ఈస్ ద హీరోయిన్. అంత పెర్ఫార్మ్ చేసే రోల్ ఏమీ లేదు గానీ బట్ ఆమెని కాపాడే సీన్‌లో ఆమె పండించిన ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగున్నాయి. ఇంక మన రవి బస్రూర్స్ మ్యూజిక్ బావుంది. అంటే నాకు 'నీల్ మామ' సినిమా, సో, తన ప్రీవియస్ సినిమాలేంటి అని ఆబ్వియస్‌లీ చూస్తాం. 'కేజీఎఫ్' అది 'ఉగ్రం', 'కేజీఎఫ్ 1', 'కేజీఎఫ్ 2', మరి 'కేజీఎఫ్ 3' ఉంటదో లేదో తెలీదు. కొంతమంది ఉంటుంది అంటున్నారు. సో, ఆ సినిమాలు రిఫరెన్స్‌కి వెళ్ళిపోతాయి. ఇక్కడ గూడా సేమ్ బ్లాక్ బొగ్గు గన్‌లు, బ్లాక్ స్మోక్ అయన్నీ ఉంటాయి. మన 'ప్రభాస్' అన్న షర్ట్ ఇప్పేసి ఫైట్ క్లైమాక్స్‌లో, ప్రీ క్లైమాక్స్‌లో అండ్ దెన్ ఇంకా బేర్ బాడీతో ఒక లుక్ ఉంటుంది క్లైమాక్స్‌లో. అది గూడా చాలా బావుంది. సో, ఎవరైతే 'ప్రభాస్ పనైపోయింది, ఇంకా బాడీ పాడైపోయింది' అని అంటారో వాళ్ళకి టైట్ స్లాప్ అనమాట. ఆ లుక్ అనేది చాలా బావుంది. పార్ట్ 1ని కావాలనే కొంచెం తగ్గిచ్చి పార్ట్ 2లో ఎక్కువ డీటెయిల్ ఉంది అని నాకైతే అనిపించింది. సో, పార్ట్ 2 ఇంకా నెక్స్ట్ లెవెల్ అదిరిపోయిద్ది అని అనిపిస్తుంది. 'ప్రభాస్' అన్నకి మాత్రం పర్ఫెక్ట్ సినిమా. సో, ఒక 6'2" ఫీట్ కటౌట్‌ని విత్ మస్క్యులర్ బాడీ పర్సన్‌ని ఎలా వాడుకోవాలో అంత బాగా వాడాడనమాట ప్రశాంత్ నీల్. అంతే. ఒక మనిషిని, ఒక హీరోని ఇంత బాగా వాడొచ్చా అనేలాగా వాడాడు. చాలా బాగా వాడాడు. మన వోల్వో, వోల్వో బస్సునేనా? వోల్వో ఆహ్, సో, అలా అనిపిస్తాడనమాట. మంచి దిట్టంగా ఉన్న వోల్వో బస్‌లా అనిపిస్తాడు మన 'ప్రభాస్' సినిమా మొత్తం. సో, అది ఫ్రెండ్స్. నాకైతే అంటే నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. రికార్డ్స్ గురించి, వాటి గురించి నేను మాట్లాడే అంత రికార్డ్స్ బద్దలు కొట్టిద్ది. దీనికి రికార్డులు, దీనికి ఆ అవార్డులొస్తాయి, ఈ అవార్డులొస్తాయి అని నేను చెప్పలేను గానీ, బట్ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఇట్స్ ఎ వెరీ ఆహ్, స్పెక్టాక్యులర్ ఫిల్మ్ ఫర్ ప్రభాస్ అండ్ హిస్ ఫ్యాన్స్. ఆహ్, అంటే దే ఆర్ వెయిటింగ్ కదా! ఎప్పుడురా మా వోడికి ఎప్పుడొస్తది అని వెయిట్ చేస్తున్నారే. సో, అది ఈ సినిమా అని నేను చెప్పను. ఎందుకంటే ఇది గూడా నాకు తక్కువనే అనిపిచ్చింది. పార్ట్ 2 ఇంకా బావుంటుంది.
పార్ట్ 2లో ఇంకా ఎక్కువ ఎలివేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇచ్చారు, ఎలివేషన్ ఇవ్వలేదా అంటే ఇచ్చారు. కానీ సరిపోదు. ఇంకొన్ని కావాలి. ఒకటి ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మనకి హీరో యష్ అనేవాడు మనకి తెలీదసలు. అసలు తెలియని ఒక అతనిని అంత స్టైలిష్‌గా చూపించినప్పుడు ఎవడ్రా వీడు అని అనిపించింది. కానీ 'ప్రభాస్' వి ఆల్ నో వాట్ హి ఈజ్ అనేది. సో, తన 'ఛత్రపతిలో' మనం చూసినటువంటి తన మజిల్ పవర్, ఫైట్స్, సో, దానిని కంటిన్యూ చేసినట్టు అనిపించింది. అండ్ ఆబ్వియస్‌లీ స్టోరీ ప్లాట్ ఉంది. డెఫినెట్‌లీ ఒక సెకండ్ హాఫ్ అయితే నేను చెప్తున్నా కదా! నాకు లిటరల్లీ మనకి తమిళ్ ద్రవిడ తమిళ్ ఆ కల్చర్‌ని చూసుకుంటే చోళాస్‌కి, పాండ్యాస్‌కి అస్సలు పడదు. చోళులు, పాండ్యులు వాళ్ళు కొట్టుకుంటానే ఉంటారు. మనం యుగానికొక్కడు సినిమా గూడా చూసాము. ఎలాగైతే ఈ బ్యాచ్, ఆ బ్యాచ్ కొట్టుకొని ఎత్తుకి పై ఎత్తు యేసుకుంటారో నాకు కొంచెం సెకండ్ హాఫ్ అలా అనిపిచ్చింది. సో, ఎంటైర్‌లీ ఆధిపత్యం కోసం కాబట్టి మన చోళ డైనాస్టీ, పాండ్య డైనాస్టీ వాళ్ళు కొట్టుకునేది. ఇది గూడా నాకు సిమిలర్‌గా అనిపిచ్చింది. నాకు నోరు తిరగట్లేదు కొన్ని పేర్లు. అలాంటి పేర్లు మన నీల్ మామ వాడటం జరిగిందనమాట. మన్నార్స్ ఆహ్, ఏవో ఉన్నాయబ్బా! తెగలు ఆడపిల్లల్ని రక్షించే ఒక సీను. చెప్పా గదా! సెకండ్ హాఫ్‌లో వచ్చిన ఫస్ట్ ఫైటు మామూలుగా లేదది. చాలా చేశారబ్బా! తర్వాత ఒక పెద్దావిడ వచ్చి రక్తంతో ఉన్నటువంటి 'ప్రభాస్' చేతిని అలా తాకుదామని చూస్తే జరిగిపోతాడు. జరిగిపోతే "నువ్వు నిజమా? కాదా? అని చూడటానికి టచ్ చేద్దాం అనుకున్నాను బాబు" అంటది. అది టచ్ అవుతది. అది మీరు సినిమా థియేటర్‌లో చూస్తే చాలా బావుంటుంది. ఇదొక్కటే నేను రివీల్ చేస్తున్నా. ఇంకేం చెప్పను. బికాజ్ ఐ డోంట్ వాంట్ ఇట్ టు బి స్పాయిలర్ రివ్యూ. మళ్ళీ లయన్, చీతా, ఎలిఫెంట్, టైగర్ ఆల్ డేంజరస్ బట్ నాట్ ఇన్ ద జూ పార్క్. ఆ తాతగారి డైలాగ్ కోసం నేను చాలా బాగా వెయిట్ చేశాను. వెయిటింగ్ ఫర్ సెకండ్ పార్ట్. ఆ సెకండ్ పార్ట్‌లో ఆ డైలాగ్ కోసం వెయిట్ చేస్తాను. ఇప్పుడు మిస్ అయింది. ఇంకా అప్పుడు చూస్తాననమాట. ఓకే. మీరు కూడా ఖచ్చితంగా చూడండి. ఒక సూపర్ హీరో దగ్గర నుంచి మనము ఏమైతే ఎక్స్‌పెక్ట్ చేస్తామో అవన్నీ నీల్ మామ తన మైండ్‌లో కరెక్ట్‌గా పెట్టుకొని దాన్ని డెలివర్ చేశాడని, అంటే మన కోసం ఫీస్ట్ లాగా ఇచ్చాడు అని చెప్పొచ్చు. చూసి ఎంజాయ్ చేసి మీకెలా అనిపించిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఈ రివ్యూ నచ్చితే గనక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. ఓకే. స్టే కనెక్టెడ్ టు ఆర్‌టీవీయాన్. మళ్ళీ ఇంకొక పెద్ద సినిమా ఏదైనా ఉంటే వెళ్లి చూసి రివ్యూ ఇస్తానండి. థాంక్స్ ఎ లాట్.